Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 30వ శ్లోకము. శ్రీ భగవానువాచ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని, అధర్మము నుండి నివృత్తిని, చెయ్యదగు దానిని, చెయ్యదగని దానిని, భయమును అభయమును, బంధమును మోక్షమును తెలుసుకొనుచున్నదో అట్టి బుద్ధి సాత్వికమైనది అగును. సాత్విక బుద్ధి మంచి చెడ్డలు రెండింటిని గురించి తెలుసుకుని మంచిని గ్రహించి చెడ్డను వదిలివేయుచుండును. అట్లే బంధము మోక్షము రెండింటినీ తెలుసుకొని బంధమును విడిచి మోక్షమును గురించి ప్రయత్నించును. అదే విధమున భయరూపమగు ఈ దృశ్య సంసార స్థితిని చూచి దాని ఎడల విరక్తి కలిగి అభయరూపమగు నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించి తరించును. అట్టి సాత్విక బుద్ధియే ఉత్తమోత్తమైనది. కాబట్టి అట్టి బుద్ధి తమకు కలదా అని ప్రతి వారును యోచించుకొని భగవద్దృష్టిలో బుద్ధిమంతులై వర్తించుటకు ప్రయత్నించవలెను. ఇట్టి లక్షణములు గల బుద్ధి లేనిచో ఎంతటి పాండిత్యము లౌకిక ప్రజ్ఞ ఉన్నప్పటికీ జనులు బుద్ధి కొరవడిన వారే అవుతారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.